Hello. Hello. Yes, good evening, all of you. Hello. Yes, good evening, Amma. So in our previous class, what we discussed, Randy? Yes, previous class. So in our last class, we discussed about object and class. Okay, 1D and 2D అనేటువంటివి completed. And after that, ఆబ్జెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అండ్ క్లాస్ అనేటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో సీ హియర్, సో ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి? ఓకేనా, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ దట్ హ్యాస్ ద స్టేట్ అండ్ బిహేవియర్ అని చెప్తున్నాం. ఓకేనా, ఆబ్జెక్ట్ దట్ హ్యాస్ ద స్టేట్ అండ్ బిహేవియర్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకేనా, స్టేట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి? స్టేట్ ఈజ్ నథింగ్ బట్ okay, value, and behavior is nothing but an action. That means it is a function. So those things we see in here. ఇక్కడ మనం చూస్తాం, మన ప్రోగ్రామ్ లో చూపిస్తా అవి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏంటి స్టేట్ అనేటువంటిది, ఏంటి బిహేవియర్ అనేటువంటిది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా క్రియేట్ చేసినాం. ఓకేనా, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ మీద. సో అక్కడ వాటిని ఎట్లా యూజ్ చేయాలి అనేటువంటిది నేను 1 by 1 డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నాం? రైట్, అగైన్ క్లాస్ అనేటువంటి దాన్ని డిఫైన్ చేస్తున్నాం. ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తాం. ఓకేనా, క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టెంప్లెట్. సింప్లీ వీ కెన్ సే దట్ వీఆర్ క్రియేటింగ్ వన్ టెంప్లెట్. సో ఆ టెంప్లెట్ అనేటువంటి దాన్ని, ఆ స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని, ఓకేనా, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి యూజ్ చేసుకుంటున్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పిపిటి అనేటువంటిది తయారు చేస్తున్నాం. పిపిటి తయారు చేస్తే నీకు ఏమొస్తుంది? ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఒక స్లైడ్ అనేటువంటిది, ఓకేనా, అక్కడ మీకు చూపిస్తాయి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్లైడ్స్. ఓకేనా, సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ లో వన్ ఆఫ్ ది స్లైడ్ అనేటువంటి దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని దాంట్లో నీ కంటెంట్ అనేటువంటిదే రాస్తావు. అంటే దాన్ని స్టైల్, దాని బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్, ఎవ్రీథింగ్ డిజైనడ్. ఆ డిజైన్ చేసిన దాన్ని నువ్వు జస్ట్ దాంట్లో నీ కంటెంట్, నీ టెక్స్ట్ అనేటువంటిది మాత్రమే క్రియేట్ చేస్తావు. సో సేమ్ హియర్ వీఆర్ క్రియేటింగ్ హియర్ వన్ స్ట్రక్చర్, ఒక స్ట్రక్చర్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఆ స్ట్రక్చర్ లో ఏముంటుంది అంటే దట్ స్ట్రక్చర్ కంటెంట్స్ డేటా మెంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకేనా, దట్ స్ట్రక్చర్ కంటెంట్స్ ఫీల్డ్స్ అంటే దట్ మీన్స్ డేటా మెంబర్స్, మెథడ్స్ దట్ మీన్స్ ఫంక్షన్స్, కన్స్ట్రక్టెడ్స్ అండ్ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఏముంటున్నాయి ఇక్కడ? సమ్ నెస్టెడ్ క్లాసెస్ ఆర్ లేదంటే ఐడెంటిఫైడ్స్, ఆల్ దోస్ థింగ్స్ అనేటువంటివి అవైలబుల్ ఇన్ దట్. అంటే అవైలబుల్ కాదు, వీఆర్ క్రియేటింగ్ అండ్ దాని మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ తోటి బైండ్ చేసి దానికి ఒక నేమ్ అనేటువంటిది ఇస్తున్నాం. ఈ నేమ్ కు ఒక కీవర్డ్ అనేటువంటి దాన్ని ట్యాగ్ చేస్తున్నాం. దట్ కీవర్డ్ ఈజ్ కాల్డ్ క్లాస్. అప్పుడు ఏమైతుంది? ఈ మొత్తం ఒక క్లాస్ గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఆ నేమ్ తోటి ఇది ఒక క్లాస్ గా క్రియేట్ అవుతుంది. ఇది ఒక ప్రీ డిఫైన్డ్ థింగ్ గా క్రియేట్ అయిపోతుంది. సో అప్పుడు నేనేం చేస్తున్నావు? ఒక ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనేటువంటిది ఒక క్లాస్ గా క్రియేట్ చేసినాం. స్టూడెంట్ అనేటువంటిది క్లాస్ గా క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తున్నాను? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఏజ్ అనేటువంటి వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని వాటికి ఒక మెథడ్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, సో వీటన్నిటిని ఏం చేసినాం? స్టూడెంట్ అనేటువంటి ఒక నేమ్ తోటి, ఓకేనా,
ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని బైండ్ చేసి పెట్టినాం. సో నెక్స్ట్ ఒక్కొక్క స్టూడెంట్, వన్ స్టూడెంట్, ఇదేమో అందరి కామన్ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు ఇది కామన్ ప్రాపర్టీ. ఇప్పుడు ఏం చేస్తుండ్రు, ఈ కామన్ ప్రాపర్టీని క్లాస్ లో ఉండేటువంటి ఆల్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో ఆ ఆల్ స్టూడెంట్స్ లో ఆల్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళని మనం ఏం చెప్తున్నాం, ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ క్లాస్ అని చెప్తున్నాం. ఓకేనా? దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, అండ్ we discussed those things in previous class also. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ అనేటువంటిది కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో, ఓకేనా, వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఇక్కడ ఏంటండి అంటే, సో ఇదంతా దేనికి దేనికి, ఓకేనా, ఆబ్జెక్ట్ అనేటువంటి ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అనేటువంటి ప్యాకేజ్. అండ్ ఇన్ దిస్ ప్యాకేజ్ స్టూడెంట్ ఈజ్ ఏ క్లాస్, అండ్ ఇన్ దిస్ స్టూడెంట్ క్లాస్, ఓకేనా, ఎస్ఐడి అండ్ ఎస్ నేమ్ అనేటువంటిది ఏంటివి, ఓకేనా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీన్స్ వాట్ అండి? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీన్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీన్స్ what we discussed about instance variables in our previous class also. Those variables are declared inside of the class. Okay, now those variables are declared inside of the class and outside of the method. ఇక్కడ ఇదేంటి, ఇది మెథడ్. ఓకేనా, ఇక్కడ ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ కు అవుట్ సైడ్ లో అండ్ ఈ క్లాస్ కు ఇన్సైడ్ లో డిక్లేర్ చేస్తే వాటిని ఏమని చెప్తున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్తున్నాం. దీస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఓకేనా, యాక్సెస్డ్ బై ద ఆబ్జెక్ట్. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, S1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి, మెయిన్ లో క్రియేట్ చేయాలి. ఇక్కడ మెయిన్ ఎక్కడ ఉంది, దిస్ ఇస్ యువర్ మెయిన్. ఓకేనా? సో ఈ క్లాస్ మెయిన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ కు నువ్వు ఏం చేసినావు, ఓకేనా, ఈ క్లాస్ నేమ్ నే ప్రోగ్రామ్ నేమ్ గా సేవ్ చేసినావు. అండ్ ఇప్పుడు చూడండి, S1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. అండ్ హియర్ ఈ క్లాస్ కి ఇది కన్స్ట్రక్టర్ గా వర్క్ అవుతుంది. అండ్ న్యూ అనేటువంటిది కీవర్డ్. దట్ కీవర్డ్ కెన్, ఓకేనా, ఏం చేస్తుంది, దట్ కీవర్డ్ దట్ కెన్ ఇనిషియలైజ్ ద మెమరీ టు, ఓకేనా, మెమరీ టు దిస్ ఆబ్జెక్ట్. మరి ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి దేనికోసం, ఈ క్లాస్ కోసం. అంటే ఇప్పుడు ఎంటైర్ ఈ క్లాస్ కి ఏమైతుంది, ఓకేనా, రన్ టైమ్ లో మెమరీ అనేటువంటిది ఇనిషియలైజ్ అవుతుంది. సో తర్వాత నీవేం చేసినావు, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ S1. S1 is one of the object. ఓకేనా, S1 is a object of student class. Now, ఓకేనా, through S1, S1 dot SID. SID is a one of the member in a student class. One of the data member. దీంట్లో ఉండేటువంటి డేటాను ఈ S1 అనేటువంటి వన్ ఆఫ్ ది స్టూడెంట్ కు ఐడిని ఇనిషియలైజ్ చేసినాం. వన్ ఆఫ్ ది స్టూడెంట్ కు నేమ్ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేసినాం. ఓకే, సో అది ఏంటండి,
సో ఇప్పుడు ఇక్కడ ఏంటండి అంటే 1 స్టూడెంట్ డేటా ఇదంతా 1 స్టూడెంట్ డేటా. 1 స్టూడెంట్ డేటా. నెక్స్ట్ స్టూడెంట్ డేటాను నువ్వు డిస్‌ప్లే చేసుకోవాలంటే ఏం చేస్తావు? అంటే వన్ మోర్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటావు. ఈ వన్ మోర్ ఆబ్జెక్ట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుంది? ఓకేనా? ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్ ఐడీ అండ్ ఈ స్టూడెంట్ నేమ్‌ని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎటువంటి డేటా అనేటువంటిది ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఓకేనా? జస్ట్ ఆ డేటా ఇప్పుడు ఇక్కడ ఏముంది అనేటువంటి దాన్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ నథింగ్, నథింగ్ కాబట్టి యూ నాట్ ఇనిషియలైజ్డ్ ఎనీథింగ్ టు దిస్ వాల్యూ అండ్ నాట్ ఇనిషియలైజ్డ్ నేమ్. సో నువ్వు ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని ఐడి అనేటువంటిది కాల్ చేస్తున్నావు. నేమ్ అనేటువంటి దాన్ని కాల్ చేస్తున్నావు. సో ఇప్పుడు ఏమైతుంది? ఈ పర్టిక్యులర్ డేటా టైప్ కు రిలేటెడ్ డిఫాల్ట్ వాల్యూస్ అనేటువంటివి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో యాజ్ పర్ దట్ నీకు ఏమైతుంది ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేటువంటిది నల్ వస్తుంది. స్టూడెంట్ నేమ్ అనేటువంటిది సారీ స్టూడెంట్ ఐడి అనేటువంటిది 0. ఎస్ స్టూడెంట్ ఐడి ఈజ్ 0 అండ్ స్టూడెంట్ నేమ్ ఈజ్ నల్. సో సీ హియర్ దిస్ వన్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయమని చెప్పినాం? ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూ. ఓకేనా? మరి ఎట్లా ఇనిషియలైజ్ చేస్తున్నావు వాల్యూస్ అనేటువంటిది? ఎట్లా ఇనిషియలైజ్ చేస్తున్నావు? సో ఇక్కడ మనం ఏం చేస్తామండి అంటే సమ్ రిఫరెన్స్ వేరియబుల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. మరి రిఫరెన్స్ వేరియబుల్స్ ఏంటి? ఏం లేదు, ఒక్కసారి చూడండి ఇక్కడ. దీనికే ఇదే ప్రోగ్రామ్ కు మనం ఏం చేస్తున్నాం చూడండి. సేమ్ స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్, దెన్ హౌ వీ కెన్ ఇనిషియలైజ్. సో వీ కెన్ ఇనిషియలైజ్ ఫస్ట్. ఇక్కడ నువ్వేం తీసుకున్నావు? ఆబ్జెక్ట్ తీసుకున్నావు. S1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ S1 డాట్ ఓకేనా SID ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ఇట్ మే బి 101. See 101 initialized. This 101 is initialized to this SID through this object. ఎందుకు డైరెక్ట్ ఇక్కడ SID ఈక్వల్స్ టు 101 చేయలేవా? చేయలేం. ఒకవేళ చెయ్యి. సో ఏమైంది? ఎర్రర్ ఏమొచ్చింది? ఎర్రర్ ఏమంటుంది? కెనాట్ టేక్ ఏ స్టాటిక్ రిఫరెన్స్ టు ఏ నాన్ స్టాటిక్ ఫీల్డ్ SID. ఓకేనా? ఇది స్టాటిక్. నీ మెథడ్ లో ఏముంది? స్టాటిక్ మెథడ్. ఇది నాన్ స్టాటిక్ ఓకేనా వేరియబుల్. సో ఇప్పుడు దీనికి కంపల్సరీ నువ్వేం చేయాలి? ఇక్కడ S1 అనేటువంటి ఆబ్జెక్ట్ తోటి దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. S1 డాట్ SID. ఓకే రైట్ ఫైన్. నెక్స్ట్ ఏమని చెప్తున్నా? S1 డాట్ S నేమ్. S1 డాట్ S నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ ద నేమ్. It is a what అండి? డబుల్ కొటేషన్, రైట్, లైక్ దిస్ నేమ్. ఇది ఓకే. సో ఇప్పుడు నీవేం చేస్తున్నావు? కాల్ చేస్తున్నావు. దేని కాల్ చేస్తున్నావు? ఓకేనా? S1 డాట్ SID. మళ్ళీ అగైన్ కాలింగ్, ప్రింటింగ్. ఇక్కడ నువ్వు ఇనిషియలైజ్ చేసినావు, జస్ట్ ఇనిషియలైజ్ చేసినావు. సో ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓకేనా? ఇనిషియలైజ్ చేసినటువంటి ఆ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయి ఉందో ఆ వాల్యూను ఓకేనా ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేటువంటి దాన్ని కాల్ చేస్తున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ సీ హియర్, దీన్ని ఇప్పుడు కంపైల్ చేయండి. వాట్ హ్యాపెన్? 101 నరేష్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఈ స్టేట్మెంట్ అన్నెసెసరీ అనుకుంటున్నా నేను ఇక్కడ. నాట్ రిక్వైర్డ్ దిస్ వన్. సో 101 SID ఇక్కడ ప్లస్ ఆఫ్ అండ్ సమ్ స్పేస్, దెన్ ప్లస్ ఆఫ్ ఏమని చెప్తున్నా? S1 డాట్ S నేమ్. S1 డాట్ S నేమ్, రైట్. సో see here 101 నరేష్. సార్ ఇప్పుడు ఇదంతా చూడండి,
ఇవి ఎక్కడ, ఇది ఒక క్లాస్ లో ఉండేటువంటి వేరియబుల్స్ అండ్ ఆ క్లాస్ లో ఉండేటువంటి వేరియబుల్స్ ను ఎట్లా యాక్సెస్ చేస్తున్నావు? సో త్రూ ఓకే. సో ఇప్పుడు నేనేమంటున్నా, హియర్ ఐ వాంట్ టు స్టోర్ వన్ మోర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో మరి వన్ మోర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ 102 అని రాయాలా? 102 అండ్ నేమ్ ఈజ్ ఏంటండి, ఏమని చెప్తున్నాం? లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కిరణ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి, ఏమైతుంది నీకు ఇక్కడ 102 కిరణ్ వచ్చింది. మరి వాట్ అబౌట్ 101 డేటా? వాట్ అబౌట్ 101 డేటా? ఎస్, ఇప్పుడు వన్ మోర్ కావాలి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇక్కడ నాట్ ఎడిట్ దిస్ వన్, ఇక్కడ ఈ డేటాను ఎడిట్ చేయకు. ఏం చేయమని చెప్తున్నావు? ఏం చేయమని చెప్తున్నావు? క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ హియర్. ఓకేనా? క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్, దట్ మీన్స్ క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. ఎక్కడైనా క్రియేట్ చేసుకో, ఎక్కడైనా కంటిన్యూగా క్రియేట్ చేసుకో, లేదంటే ఇక్కడ ఓకేనా ఎక్కడైనా క్రియేట్ చేసుకో, ఇక్కడ క్రియేట్ చేసుకో. సో ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నా నేను, S2 అనేటువంటి దాన్ని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా, రైట్? సేమ్ దిస్ వన్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ హియర్, creating one more object. Oh, so here just okay, so s1 already create చేసినాం. ఓకేనా? డూప్లికేట్ లోకల్ వేరియబుల్ s1, మరి s1 ఆబ్జెక్ట్ అని చెప్పారు కదా, మరి అది లోకల్ వేరియబుల్ అని ఎట్లా చెప్తుంది? నువ్వు దేని కింద క్రియేట్ చేసినావు? అండర్ మెయిన్. ఇది కూడా వేరియబుల్లే, కాకపోతే దీని టైప్ అనేటువంటిది ఏమైంది? స్టూడెంట్. స్టూడెంట్ అనేటువంటిది ఏంటి ఇక్కడ? క్లాస్. ఇది ఒక ఇన్స్టాన్స్. ఆ క్లాస్ కు, ఈ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ కు s1 అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇన్స్టాంట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా? s2. ఓకే, నౌ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? s2 డాట్ వాట్ అండి? SID. చూడండి, ఒక్కసారి ఐడి అనేటువంటి దాన్ని నువ్వు డిక్లేర్ చేసుకొని ఆ ఐడిని n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కు ఓకేనా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదే సిలో అయితే నీకు ఇట్లా పాసిబుల్ కాదు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని SIDలు క్రియేట్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని నేములు క్రియేట్ చేయాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని ఓకేనా ఏజెస్ క్రియేట్ చేయాలి. అంటే ఈచ్ వేరియబుల్ కెన్ స్టోర్. ఓకేనా? అక్కడ ఏం జరుగుతుంది? ఒక ఇండివిజువల్ స్టూడెంట్ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేసుకుంటుంది. దెర్ ఇస్ నో మెకానిజం లైక్ క్లాస్ అండ్ దెర్ ఇస్ నో మెకానిజం లైక్ ఆబ్జెక్ట్. దాని నుంచి నీకేమైతుంది? మెయింటెనెన్స్ అనేటువంటిది హెవీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి s2 డాట్ SID. సో ఇప్పుడు ఏమని చెప్తున్నాం? 102 ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నా? s2 డాట్ sname. s2 డాట్ sname, s2 డాట్ sname ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నా? ఓకేనా?
like whatever it may be. Kiran. Okay. So, and call that one. Same calling కోసం మనం ఏం చేస్తున్నాం? Print the data. Data ను print చేయండి. Same thing. And ఇక్కడ చూడు S1 ప్లేస్ లో ఏం చేస్తున్నావు? S2 డాట్ SID. S2 డాట్ second student data. And simply, okay, now save this one and next run this one. So see here, student 1 data is available, student 2 data is available. అంటే ఇప్పుడు నీకు ఏం క్రియేట్ అయింది ఇక్కడ? స్టూడెంట్ 1 అనేటువంటి దానికి ఒక సపరేట్ మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. ఓకేనా? ఫర్ ఆబ్జెక్ట్ 1 ఇక్కడ నీకేముంది? S1 అనేటువంటిది 1 ఆబ్జెక్ట్. ఈ S1 కి ఏం జరిగింది ఇక్కడ? ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయింది. S2 అనేటువంటిది అనదర్ ఆబ్జెక్ట్ హియర్. S2 కి ఏమైంది? ఒక సపరేట్ మెమరీ లొకేషన్ అనేటువంటిది క్రియేట్ అయింది. S1 లో ఏం స్టోర్ అయింది? 101 అండ్ నేమ్ నరేష్. S2 లో ఏం స్టోర్ అయింది? 102 నేమ్ కిరణ్. లైక్ దిస్ ని క్రియేట్ అయింది. ఓకే, మరి S1 S2 అనేటువంటి ఏంటివి? ఇన్స్టాన్సెస్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్ క్లాస్. ఎప్పుడైతే S1 అనేటువంటిది క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ క్లాస్ కు మెమరీ క్రియేట్ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి ఈ మెంబర్స్ కు మెమరీ క్రియేట్ అవుతుంది. ఓకే, కంపైల్ టైమ్ లో క్రియేట్ కాదు, రన్ టైమ్ లో మెమరీ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ మెమరీ క్రియేట్ అవుతుంది, ది స్పేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీంట్లో ఈ స్పేస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అర్థమవుతుంది కదండి? ఎస్, ఏమా ఉన్నారా? ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదండి. సార్ ఇట్లా కాదు, నాకు ఒక సపరేట్ మెథడ్ క్రియేట్ చేయండి. వేరియబుల్స్ అనేటువంటివి డిక్లేర్ చేయండి, ఒక మెథడ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయండి. త్రూ మెథడ్ డేటా అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి, ఒక న్యూ థింగ్. ఇక్కడ నీకు క్లాస్, ఆబ్జెక్ట్స్, ఇదంతా ఒక కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇది ఈజీ. కానీ ఇప్పుడు చూడండి, ఇంకొక డిఫరెంట్ గా నేను క్రియేట్ చేస్తా క్లాస్ అనేటువంటిది అండ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది. ఇప్పుడు మీకు సరే ఇక్కడ ప్రీ డిఫైన్ టెంప్లెట్ ఏడు ఉంది, టెంప్లెట్ ఏడ కనిపిస్తుంది నాకు? ఆ టెంప్లెట్ ను ఆబ్జెక్ట్ తోటి ఎట్లా యాక్సెస్ చేస్తున్నా అంటే నాకు అది ఆ పాయింట్ సరిగ్గా అర్థం కావట్లేదు సార్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా? ఓకేనా? ఇక్కడ చూడండి, సో సేమ్ థింగ్ ఎస్టర్డే మనం ఒక ఏదండి ప్యాకేజ్ అనేటువంటిది క్రియేట్ చేసినాం, ఎక్స్పాండ్ దట్. దాంట్లో ఒక స్టూడెంట్ డాట్ జావా అనేటువంటిది ఉంది. హియర్ ఆల్సో వన్ మోర్ క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. ఆ క్లాస్ అనేటువంటిది ఇక్కడ చూడండి, క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ మెథడ్ క్లాస్. దానికి ఒక నేను నేమ్ ఎట్లా ఇస్తున్నా? టెస్ట్ అనేటువంటిది నేమ్ ఇస్తున్నా. టెస్ట్ స్టూడెంట్ నే టెస్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా.
ఓకే, టెస్ట్ స్టూడెంట్. అండ్ ఈ టెస్ట్ స్టూడెంట్ లో నాకు మెయిన్ మెథడ్ అనేటువంటిది కావాలి. ఈ టెస్ట్ స్టూడెంట్ లో మెయిన్ మెథడ్ కావాలి. ఏమా? ఎస్, ఏమా? ఓకే, అది లాస్ట్ లో డిస్కస్ చేద్దాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్లో ఇట్లా కంటిన్యూ కానీ. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఓకే, ఇప్పుడు మీరు ఇది మొత్తం చూడండి, చూసిన తర్వాత మీకు ఓకేనా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసిన, దట్ క్లాస్ నేమ్ ఈజ్ వాట్ అండి, టెస్ట్ స్టూడెంట్ ఈజ్ ఏ క్లాస్ నేమ్. ఇది మెయిన్ క్లాస్. ఎందుకు? ఈ క్లాస్ లో మెయిన్ మెథడ్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ నేమ్ తోటి నీవేం చేసినావు, ఓకేనా, ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని సేవ్ చేసినావు. ఓకే, సో ఇక్కడ ఏం రాయట్లేదు నేను ఇప్పుడు ఎట్ ప్రెసెంట్లీ. ఇక్కడ వన్ మోర్ క్లాస్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ ప్యాకేజ్ లో ఆబ్జెక్ట్ క్లాస్ అనేటువంటి ప్యాకేజ్ లో ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్. ఈ క్లాస్ కు ఎట్లా తీసుకుంటున్నా, నేను రాస్తున్నా క్లాస్ కీవర్డ్ క్లాస్ నేమ్. ఇక్కడ కూడా క్లాస్ నేమ్ స్టూడెంట్, ఆల్రెడీ స్టూడెంట్ అనేటువంటిది ఉంది. ఓకేనా, స్టూడెంట్ అనేటువంటి క్లాస్ నేమ్ ఉంది. ఆ నేమ్ అనేటువంటిది సేమ్ నేమ్ ఈ ప్యాకేజ్ లో ఉండొద్దు కాబట్టి దీనికి స్టూడెంట్ 10 అనేటువంటిది పెట్టేస్తున్నా, స్టూడెంట్ 10. ఓకే, సో in this class I'm declaring variables. ఏంటి వేరియబుల్స్? ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంట్ SID, స్టూడెంట్ ID, జస్ట్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ ఓకేనా, స్ట్రింగ్ టైప్, name, స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. ఏజ్ అనేటువంటిది కూడా జస్ట్ ఇంటీజర్ టైప్ అనేటువంటిది తీసుకుంటున్నాం, ఏజ్ అనేటువంటిది తీసుకున్నాం. రైట్, దీస్ ఆర్ ద వేరియబుల్స్. నేను ఒక పాయింట్ మళ్ళీ మీరు రీకాల్ చేయాలి, ఇమ్మీడియట్ గా రీకాల్ చేయాలి. క్లాస్ కంటైన్స్ వాట్? మీకు స్ట్రక్చర్ చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ మీకు చెప్పిన, ఏం చెప్పినా ఒక్కసారి మళ్ళీ నేను వర్డ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ కొద్దిగా ఇక్కడ నుంచి మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతి పాయింట్. అండ్ యూ షుడ్ రికాల్ ఆల్ ది థింగ్స్. స్ట్రక్చర్ చెప్పేటప్పుడు స్ట్రక్చర్ ఎట్లా రాసినానండి అంటే లైక్ దిస్, 2 పార్ట్స్ గా డివైడ్ చేసిన, స్ట్రక్చర్ అనేటువంటి దాన్ని. ఈ 2 పార్ట్స్ లో ఈ పార్ట్ మొత్తాన్ని ఏమని చెప్పినాం, దిస్ పార్ట్ ఈజ్ ఆప్షనల్ అని చెప్పినాం. ఐడియా ఉందో లేదో? ఆప్షనల్ పార్ట్, ఆప్షనల్. అండ్ నెక్స్ట్ ఇది ఏమని చెప్పినాం, దిస్ పార్ట్ మ్యాండేటరీ పార్ట్ అని చెప్పినాం. ఓకేనా, మ్యాండేటరీ పార్ట్. ఈ పార్ట్ లో ఏముంది నీకు, డాక్యుమెంటేషన్ సెక్షన్, ప్యాకేజ్ డిక్లరేషన్స్, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్, ఓకేనా, అండ్ క్లాస్ డెఫినేషన్. ఇక్కడ డాక్యుమెంటేషన్, ఓకేనా, ప్యాకేజ్, ఇంపోర్ట్, క్లాస్ డెఫినేషన్. అండ్ ఇక్కడ దీంట్లో ఏమని చెప్పినాం, మెయిన్ క్లాస్ డిక్లరేషన్. ఐడియా వచ్చిందా? ఎస్ ఏమా? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి ఆల్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఏం చేస్తున్నాం, జస్ట్ మెయిన్ క్లాస్, ఓకేనా, మెయిన్ క్లాస్ అనేటువంటి తీసుకొని ఆ మెయిన్ మెథడ్ లో నీకు కావాల్సినటువంటి స్టేట్మెంట్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసినాం. ఇప్పుడు నేను రాస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో
నార్మల్ గా ఒక క్లాస్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ క్లాసే ఇప్పుడు నీకేమైతుంది, దీంట్లో తీసుకునేటువంటి మెయిన్ లో తీసుకునేటువంటి ఆబ్జెక్ట్స్ కు టెంప్లేట్ గా క్రియేట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఈ క్లాస్ తోటి ఇంటరాక్ట్ అవుతది. ఈ క్లాస్ లో ఉండేటువంటి డేటా మెంబర్స్ ను, దీంట్లో ఉండేటువంటి మెథడ్స్ ను, దీంట్లో ఉండేటువంటి కన్స్ట్రక్టర్స్ ను అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది దిస్ ఆబ్జెక్ట్. ఏమ్మా? ఎస్. ఈ స్ట్రక్చర్ ఐడియా ఉందా? స్ట్రక్చర్ కంటైన్స్ టూ పార్ట్స్ అని చెప్పిన దట్ డే ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఇదంతా ఆప్షనల్. ఇది లేకుండా కూడా నీకు ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ని రోజులు మనం చేసిందంతా ఇది ఒక్కదాన్ని పెట్టుకునే. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక క్లాస్ అనేటువంటిది తీసుకుంటున్నా, అడిషనల్ క్లాస్. అడిషనల్ క్లాస్ కంటైన్స్ వాట్? డేటా మెంబర్స్, member functions, that means method. Okay, రెస్పాన్స్ ఇస్తలేరు. ఇక్కడికి రండి. సి, ఇప్పుడు ఇది ఆప్షనల్ క్లాస్. ఓకేనా? ఇది మెయిన్ క్లాస్. ఎందుకు దీన్ని మెయిన్ క్లాస్ అంటున్నావు? వై దిస్ క్లాస్ ఈజ్ మెయిన్? వినిపిస్తుందా? ఏమనట్లేదు ఎందుకు? ఎస్, హలో. Why I am defining this class as main class? ఇక్కడ ఏముంది? ఈ క్లాస్ లో మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి దీన్ని మెయిన్ క్లాస్ అని చెప్తున్నాం. టెస్ట్ స్టూడెంట్ అనేటువంటిది మెయిన్ క్లాస్. ఇది ఆప్షనల్ క్లాస్. కానీ ఈ ఆప్షనల్ క్లాస్ నే దిస్ క్లాస్ కంటైన్స్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అండ్ కన్స్ట్రక్టర్స్, ఆల్ దోస్ థింగ్స్. మరి అదే నీ ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో ఇక్కడ రాసినావు కదా. అంటే మెయిన్ క్లాస్ లోనే నేను ఏం చేసిన, వేరియబుల్స్ అనేటువంటి వాటిని డిక్లేర్ చేసిన, ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసిన. ఓకేనా? త్రూ ఆబ్జెక్ట్ వాల్యూ అనేటువంటిది ఇనిషియలైజ్ చేసిన, త్రూ ఆబ్జెక్ట్ ఓకేనా ఆ వాల్యూస్ అనేటువంటి వాటిని డిస్ప్లే చేసిన. దీని నుంచి నీకు ఏమైతుంది అంటే, ఓకేనా, ఇక్కడ నువ్వు మెథడ్స్ అంటే ఒక టెంప్లేట్ ను క్రియేట్ చేయలేకపోతున్నావు. ఆ టెంప్లేట్ కోసం, ప్రాపర్ టెంప్లేట్ కోసం ఇక్కడ నేనేం చేస్తున్నా, ఓకేనా, ఒక సపరేట్ ఆప్షనల్ క్లాస్ అనేటువంటి దాన్ని తీసుకున్నా. ఆ క్లాస్ నేమ్ స్టూడెంట్ 10. 10 ఎందుకు రాసినావు అంటే స్టూడెంట్ అనేటువంటి నేమ్ తోటి ఆల్రెడీ క్లాస్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి సేమ్ ప్యాకేజ్ లో క్లాస్ నేమ్స్ అనేటువంటివి నీకు సేమ్ గా ఉండకూడదు. కాబట్టి నేనేం చేసిన ఇక్కడ, ఓకేనా, క్లాస్ నేమ్ అనేటువంటిది చేంజ్ చేసిన. రైట్. సో ఇన్ దిస్ క్లాస్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఒక మెథడ్. ఇప్పుడు నేను వాల్యూస్ ను ఎట్లా ఇనిషియలైజ్ చేస్తున్నా, ఓకేనా, ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటున్నా. ఓకేనా? ఏంటి మెథడ్ ని ఎట్లా రాయాలి? ఒక మెథడ్ అనేటువంటి దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం? రిటర్న్ టైప్. ఇక్కడ ఏం రాస్తున్నా, వైడ్ అనేటువంటిది కీవర్డ్. మెథడ్ నేమ్ ఈజ్ ఇన్సర్ట్. ఏం ఇన్సర్ట్ చేస్తున్నావు? డేటా. ఇన్సర్ట్ డేటా ఈజ్ ఏ మెథడ్ నేమ్. ఈ మెథడ్ లోకి పారామీటర్స్ ని ఏం పాస్ చేస్తున్నావు? ఈ మెథడ్ లోకి డేటాను ఏం పాస్ చేస్తున్నావు అంటే, ఇక్కడ ఏమేం తీసుకున్నావు నీవు? ఏమేమి ఉన్నాయి? ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. మరి ఐడి అనేటువంటిది ఇక్కడ ఒక పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ ఐ ఫర్ ఐడి ఇక్కడ. సో తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ డేటా టైప్ ను తీసుకుంటున్నాం.
ఓకేనా, string of n name and next into of age a ఈ మెథడ్ లోకి. సో చూడండి ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రోల్ నెంబర్ కు ఈ ఎస్ఐడి ఏదైతే ఉందో ఎస్ఐడికి ఏమి ఇనిషియలైజ్ చేయాలి, ఐని ఇనిషియలైజ్ చేస్తున్నా. ఎస్ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐ. ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ నేమ్. ఓకేనా. అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. రైట్, ఇది ఒక మెథడ్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇదంతా ఒక క్లాస్ గా క్రియేట్ చేసిన, ఒక టెంప్లెట్ గా క్రియేట్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇది ఇన్సర్షన్ మాత్రమే. తర్వాత ఏం చేస్తున్నా, వాటన్నిటిని ప్రింట్ కూడా తీసుకుంటున్నా. ఈ ప్రింట్ కోసం అగైన్ ఒక మెథడ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తున్నా. దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఓకేనా డిస్ప్లే మెథడ్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. ఈ మెథడ్ ఇక్కడ ఓపెన్ చేసినాం అండ్ క్లోజ్ దిస్ మెథడ్ అండ్ అగైన్ వైడ్ డిస్ప్లే. ఓకేనా, వైడ్ డిస్ప్లే డేటా, వైడ్ డిస్ప్లే ఆఫ్ డేటా. సో ఇప్పుడు ఏం డిస్ప్లే చేయమని చెప్తున్నాం దీంట్లో, ఓకేనా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఏమేమి డిస్ప్లే చేయాలి ఇప్పుడు ఇక్కడ, నువ్వు ఏమేమి డిస్ప్లే చేయాలి, ఓకేనా, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఏజ్. వెరీ గుడ్. ఏమేమి డిస్ప్లే చేస్తున్నావు, ఎస్ఐడి, ఓకేనా, ఎస్ఐడిని కాల్ చేస్తున్నాం. సమ్ స్పేస్ కోసం, ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇగో ఇట్లా యూజ్ చేస్తున్నాం, డబుల్ కొటేషన్ లో స్పేస్ ఇచ్చినాం. స్పేస్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్స్, ఇదొక స్టేట్మెంట్, ఈ రెండు స్టేట్మెంట్స్ ను కన్కాట్ చేయడం కోసం ప్లస్ యూజ్ చేస్తున్నాం. లేదంటే ప్రతిసారి నువ్వు ఒక్కొక్క దానికోసం ఒక ఏమి యూజ్ చేయాలి, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. లేదు నేను వాటన్నిటిని ఒకే దగ్గర డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నా, ఓకేనా, కన్కాటనేట్ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాం. ప్లస్ ఆఫ్ మళ్ళీ అగైన్ ఏం చేస్తున్నా, ఎస్ నేమ్, ఓకేనా, ఎస్ నేమ్ అండ్ నెక్స్ట్ కన్కాటనేట్. సో లైక్ ఓకే, ఇక్కడ ప్లస్ ఆఫ్, ఓకేనా, ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్. రైట్, అండ్ నెక్స్ట్ టెర్మినేట్ విత్ సెమీకోలన్. ఇప్పుడు ఇదంతా ఒక టెంప్లెట్, ఎక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, డేటా మెంబర్స్ ఉన్నాయి, ఒక ఇన్సర్ట్ మెథడ్ ఉంది, ఒక డిస్ప్లే మెథడ్ అనేటువంటిది ఉంది, అండ్ క్లోజ్డ్ ద క్లాస్ ని ఇక్కడ ఓపెన్ చేసినాం, ఇక్కడ క్లోజ్ చేసినాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా, మెయిన్ క్లాస్ దగ్గరికి వస్తున్నా. ఈ మెయిన్ క్లాస్ లో ఇప్పుడు నీవేం చేయాలి, ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. మరి ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేస్తావు, టెస్ట్ స్టూడెంట్ క్రియేట్ చేస్తావా లేకపోతే స్టూడెంట్ క్రియేట్ చేస్తావా, ఇప్పుడు మీరు చెప్పాలి. ఆబ్జెక్ట్ ఫర్, ఓకేనా, దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఎస్ స్టూడెంట్ కు క్రియేట్ చేయాలి. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ ఎందుకు, టెంప్లెట్ ఇది మొత్తం ఏంటి, నీ స్ట్రక్చర్ మొత్తం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆబ్జెక్ట్ ఏమని చెప్తున్నాం, ఓకేనా, స్టూడెంట్ 10 ఆఫ్ S1. సార్ S1 ఆబ్జెక్ట్ నేమ్ ఆల్రెడీ యూజ్ చేసినాగా, నువ్వు వేరియబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, సేమ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. అంటే సేమ్ ప్రోగ్రామ్ లో సేమ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండకూడదు. ఈ ప్రోగ్రామ్ లో ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ నీవు ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. క్లాస్ నేమ్ ఒకటి మాత్రమే కన్సిడర్ చేయాలి. S1 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నావు, న్యూ ఆఫ్ ఏంటండి, స్టూడెంట్ 10. ఓకే, సో నౌ memory is created to this class, this object. Next again
ఏంటండి స్టూడెంట్ 10 S2 second student data new of what అండి right student 10 of right like this ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసుకున్నాం సింపుల్ గా చూడండి ఇప్పుడు నేను ఏం చేయట్లేదు ఓకేనా ఇక్కడ నేను ఏం చేయట్లేదు ఏం చేస్తున్నా ఇన్సెట్ మెథడ్ ను కాల్ చేస్తున్నా దీంతో స్టూడెంట్ 1 అనేటువంటి S1 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ S2 ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ సో ఇప్పుడు చూడండి S1 డాట్ దేన్ని కాల్ చేస్తున్నా ఇన్సర్ట్ ఇక్కడ ఉంది చూడండి ఇన్సర్ట్ మెథడ్ ఇన్సర్ట్ డేటా చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇక్కడ చూడండి కనిపించిందా ఇక్కడ ఆరో సింబల్ ఇన్సర్ట్ డేటా ఏంటి నువ్వేమేమి ఎంటర్ చేయమని చెప్తుంది ఐ వాల్యూను ఎన్ వాల్యూను ఏజ్ వాల్యూను ఇన్సర్ట్ చేయమని చెప్తుంది సో ఇన్సర్ట్ సి సేమ్ థింగ్ ఇన్సర్ట్ 101 లేకపోతే 201 అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఓకేనా name of the student in double quotation okay now whatever it may be name Naresh and age of the student okay now student age like this ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నీవు S1 డాట్ ఇన్సర్ట్ అన్నవో ఫ్లో ఎక్కడి నుంచి పోతుంది చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఇట్లా మనం చదవాల్సింది దీన్ని S1 డాట్ ఇన్సర్ట్ దట్ మీన్స్ S1 is a object of student 10 class. In this student 10 class, we are accessing insert data. So, మరి ఎట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం ఇన్సర్ట్ డేటా మెథడ్ ను కాల్ చేస్తున్నాం కాల్ చేయగానే S1 అనేటువంటిది ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ 10 దగ్గరికి వెళ్ళిపోతుంది స్టూడెంట్ 10 దగ్గరికి వెళ్తే క్లాస్ స్టూడెంట్ 10 ఎస్ అవైలబుల్ ఇన్ దట్ క్లాస్ ఏముంది దేన్ని కాల్ చేస్తున్నావు నీవు ఇన్సర్ట్ మెథడ్ ను కాల్ చేస్తున్నావు ఎస్ ఇన్సర్ట్ మెథడ్ ఈ ఇన్సర్ట్ మెథడ్ లో ఏం చేస్తున్నావు ఓకేనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినావు వీటిని ఏమని చెప్పాలి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాలి ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ దట్ మీన్స్ 201 ఈజ్ ఇనిషియలైజ్డ్ టు ఐ ఇక్కడ నుంచి క్యారీ అవుతుంది 201 ఈజ్ ఇనిషియలైజ్డ్ టు ఐ అండ్ నెక్స్ట్ దిస్ నేమ్ ఈజ్ ఇనిషియలైజ్డ్ టు ఎన్ అండ్ దిస్ 32 ఈజ్ ఓకేనా ఇనిషియలైజ్డ్ టు ఏ నౌ ఈ మెథడ్ లో మళ్ళీ ఇప్పుడు ఐలో ఎంత ఉంది 201 ఎన్ లో ఏముంది నరేష్ ఏలో ఏముంది 32 దీస్ వాల్యూస్ అనేటువంటివి ఎస్ఐడి ఎస్ నేమ్ ఏజ్ కు నీవు ఇనిషియలైజ్ అవుతాయి ఆటోమేటిక్ గా తర్వాత ఏం చేస్తున్నావు దాని మళ్ళా S1 డాట్ డిస్ప్లే మెథడ్ అనగా నేను ఏమైతుంది ఎస్ఐడి నుంచి వస్తుంది వాల్యూ ఐ నుంచి రాదు ఎస్ నేమ్ నుంచి వస్తుంది వాల్యూ ఎన్ నుంచి రాదు ఏజ్ నుంచి వస్తుంది వాల్యూ ఓకేనా లైక్ దిస్ ఓకేనా డేటా అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాం ఓకేనా డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తున్నాం సేమ్ థింగ్ S2 డాట్ ఇన్సర్ట్ డేటా ఆఫ్ వాట్ అండి డిఫాల్ట్ వాల్యూస్ అవి డిఫాల్ట్ ఇక్కడ చూడు ఇంటిజర్ కాబట్టి 0 స్ట్రింగ్ కాబట్టి నల్ అండ్ ఇంట్ కాబట్టి ఇక్కడ నీకేమొచ్చింది 0 అంటే నీకు జావా నీకు నేర్పిస్తుంది నువ్వు జస్ట్ అక్కడ ఉన్న వాటిని ఫాలో అవ్వకుండా పోవాలి సో ఇప్పుడు చూడండి దీంట్లో 202 and name enclosed with the double quotation like Kiran and next age okay like 28 or whatever it may be okay so ఇది ఇప్పుడు కూడా ఏమైతుంది S2
through S2. S2 is a object of student 10 class. Same class కు ఆబ్జెక్ట్. అలా సపరేట్ క్లాస్ కాదు ఇదంతా. ఒకే క్లాస్ టెంప్లెట్. దీంతో ఇప్పుడు S2 అనేటువంటిది ఒక సపరేట్ మెమరీ క్రియేట్ అయింది. ఆ మెమరీలోకి ఏమేం పాస్ చేస్తున్నాం? ఎస్ఐడిగా 202, నేమ్ గా కిరణ్, అండ్ నెక్స్ట్ ఏజ్ గా 28 అనేటువంటి దాన్ని పాస్ చేసినాం. దెన్ కాల్. ఎట్లా కాల్ చేస్తున్నావు? ఓకేనా? ఇక్కడ అగైన్ S1 డాట్ జస్ట్ యూజ్ ద డిస్ప్లే వాట్? ఓ S1 డాట్ డిస్ప్లే డేటా. ఇది ఒక మెథడ్. జస్ట్ దాన్ని కాల్ చేసినాం. ఆల్రెడీ వాల్యూ అనేటువంటిది ఇన్సర్ట్ అయింది కదండి. అండ్ నెక్స్ట్ S2 డాట్ ఏమని చెప్తున్నా? డిస్ప్లే డేటా. ఓకేనా? డిస్ప్లే డేటా, రైట్? ఓకే, అండ్ సేవ్ దిస్ వన్ and run this one. See, 201, Naresh, 32 is age. Like this. ఇప్పుడు నీకు ఇక్కడ వెరీ క్లియర్ కనిపిస్తుంది కదా? ఏమని? ఇది ఒక టెంప్లెట్. ఇదంతా నువ్వు డిఫైన్ చేసి పెట్టుకున్నావు. దానికి నువ్వు సింపుల్ గా ఏం చేస్తున్నావు చూడండి ఇక్కడ. ఓకేనా? S1, S2 అనేటువంటి ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినావు. ఓకే, ఆ ఆబ్జెక్ట్స్ నుంచి త్రూ దట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక మెథడ్ కూడా క్రియేట్ చేసినాం. డేటాను ఇన్సర్ట్ చేయనికే, డేటాను డిస్ప్లే చేయనికే మెథడ్. సో ఆ మెథడ్స్ ను ఈ ఆబ్జెక్ట్ తోటి కాల్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్ అండ్ డిస్ప్లేయింగ్ ద డేటా. ఏమా అర్థమైందా? ఇప్పుడు క్లాస్, ఇది క్లాస్ చూడండి, ఇది క్లాస్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఇది ఒక క్లాస్. ఈ క్లాస్ కు ఇక్కడ నీకు ఇన్స్టాన్సెస్ అనేటువంటి క్రియేట్ చేసినాం. త్రూ దిస్ ఇన్స్టాన్సెస్ వీఆర్ యాక్సెసింగ్ దీస్ థింగ్స్. ఇప్పుడు చెప్పండి, క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. క్లాస్ కంటైన్స్ డేటా మెంబర్స్, member functions, and also class contains what అండి? Constructors, interfaces, nested classes. ఇదంతా ఎస్టర్డే పాసిబుల్ అవుతుండేను, దిస్ మచ్ ఆఫ్ టైం. మీరు కోడింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. కోడింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవాలి. కోడింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేయాలి. ఓకేనా? నా ఒక కాన్సెప్ట్, ఐఎమ్ స్టార్టింగ్ వన్ మోర్ కాన్సెప్ట్ హియర్, రైట్? Very important keyword, static keyword. Static keyword. What is static keyword? Why we are using static keyword here? Yes. What is static keyword? Okay.
ఈ స్టాటిక్ కీవర్డ్ అనేటువంటిది మీరు ఏం చెప్తారండి అంటే ఓకేనా ద మెయిన్ యూజ్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ used for memory management. How can you manage the memory here? ఓకేనా ఈ స్టాటిక్ కీవర్డ్ నీవు దేనికి ఇంప్లిమెంట్ చేయొచ్చు యూ కెన్ ఇంప్లిమెంట్ స్టాటిక్ యాజ్ ఏ వేరియబుల్ యూ కెన్ ఇంప్లిమెంట్ స్టాటిక్ యాజ్ ఏ మెథడ్ యూ కెన్ ఇంప్లిమెంట్ స్టాటిక్ యాజ్ ఏ నెస్టెడ్ క్లాస్ యూ కెన్ ఇంప్లిమెంట్ స్టాటిక్ యాజ్ ఏ సమ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ మరి ఏంటి స్టాటిక్ ఏంటి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే సార్ ఇక్కడ మెయిన్ కూడా స్టాటిక్ అనేటువంటిది ఉంది ఓకే అందుకోసమనే ఓకేనా ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం మెయిన్ లో ఇక్కడ చూడండి మెయిన్ మెథడ్ లో స్టాటిక్ అనేటువంటిది ఉంది కదండి ఓకేనా సో మరి ఏంటి దట్ స్టాటిక్ ఓకే ఎందుకు యూజ్ చేస్తున్నాం యూజ్డ్ ఫర్ మెమరీ మేనేజ్మెంట్ ఇంకా ఇది ఒక్కటి చాలా అండి ఇది ఒక్కటి సరిపోదు ఎట్లా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఇందాక ఒక ప్రోగ్రామ్ లో ఏం రాసిన జస్ట్ వేరియబుల్స్ క్లాస్ ఇక్కడ చూడండి క్లాస్ స్టూడెంట్ అనేటువంటిది క్లాస్ హియర్ స్టూడెంట్ క్లాస్ ఈ స్టూడెంట్ క్లాస్ లో అబ్జర్వ్ క్లియర్లీ హియర్ ఇంటూ ఏమని చెప్తున్నా ఎస్ఐడి అండ్ నెక్స్ట్ ఏమని చెప్తున్నాం string name name or whatever it may be name and next into of age of the student and next string of college CLG just college అనేటువంటి తీసుకున్నా ఇది సో ఇప్పుడు చూడండి ఇదంతా ఒక స్టూడెంట్ క్లాస్ ఇప్పుడు సరే తర్వాత మెథడ్స్ ఏమన్నా ఉండని ఇక్కడ మెయిన్ లో నేనేం చేస్తున్నానండి అంటే ఇన్ మెయిన్ మెథడ్ ఇన్ దిస్ మెయిన్ మనం ఏం చేస్తాం ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తాం ఏమని క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం స్టూడెంట్ అనేటువంటిది క్లాస్ నేమ్ S1 అనేటువంటిది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ గా న్యూ ఆఫ్ ఏం చెప్తున్నావు స్టూడెంట్ అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం రైట్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ సో ఏమైతుంది స్టూడెంట్ S2 ఈజ్ ఏ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఓకేనా స్టూడెంట్ ఇదంతా తెలిసిందే కదా సార్ వై అగైన్ హియర్ వై స్టాటిక్ హియర్ ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏం చెప్పిన నేను ఇది ఒక స్టూడెంట్ క్లాస్ దిస్ స్టూడెంట్ క్లాస్ కంటైన్స్ సమ్ డేటా మెంబర్స్ అండ్ హియర్ ఈ క్లాస్ కు ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినో S1 అనేటువంటి దానికి ఒక మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఈ మెమరీలో ఏమేం స్టోర్ అవుతాయి ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది ఓకేనా ఎంత మెమరీ క్రియేట్ అవుతుంది ఇంటూ SID 4 bytes string some 2 bytes or whatever it may be int 4 bytes string 2 bytes 4 ఓకేనా 2 4 ఇంటీజర్ కాబట్టి 2 ఇన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం టోటల్ గా ఎన్ని 12 bytes ఆఫ్ మెమరీ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇదే మెమరీ మేనేజ్మెంట్ బాగా ఓకేనా అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ హియర్ 12 bytes ఫర్ S1 ఆబ్జెక్ట్ సేమ్ S2 అనేటువంటిది కూడా తీసుకున్నా ఇక్కడ S2 అనగానే నాకు ఏమైతుంది
ఓకేనా, ఒక సపరేట్ మెమరీ లొకేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఇక్కడ S2 కూడా నాకు ఏమైతుంది, సేమ్ ఇవే డేటా మెంబర్స్ ని యాక్సెస్ చేసుకుంటది కదా, అంటే ఇక్కడ 12 బైట్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. 12 బైట్స్. మరి దీంట్లో ఏమేమి క్రియేట్ అవుతున్నాయి, ఏమేమి స్టోర్ అవుతాయి? సో చూడండి, ఎస్ఐడి, ఎస్ఐడి, ఓకేనా, ఎస్ నేమ్, నేమ్, జస్ట్ నేమ్ అని తీసుకున్నాం కదా, ఓకే, నేమ్, రైట్. సో ఏంటి, ఏజ్, ఏజ్ ఫీల్డ్, అంటే వాటి డేటా కూడా మనం తీసుకుంటాం. సిఎల్జి, కాలేజ్. ఇక్కడ కూడా ఏమైతుంది, ఎస్ఐడి, ఓకేనా, నేమ్, ఏజ్, కాలేజ్. ఏమన్నా అబ్జర్వ్ చేసినా? ఇవన్నీ ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేటువంటిది 101, అంటే ఈచ్ స్టూడెంట్ హ్యావింగ్ డిఫరెంట్ ఐడి, యూనిక్ ఐడి 102. సేమ్ 101 అనేటువంటిది ఇద్దరు స్టూడెంట్స్ కి ఇయ్యం కదండి ఒక క్లాస్ లో. రూల్ నెంబర్స్ అనేటువంటివి డిఫరెంట్ ఆర్ నాట్. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్సో సమ్, ఇక్కడ నరేష్ అని చెప్తున్నాం, ఇక్కడ కిరణ్ అని చెప్తున్నాం, ఓకేనా, కిరణ్. హిస్ ఏజ్ ఈజ్ డిఫరెంట్, సో 32 ఏజ్. అండ్ నెక్స్ట్, అండ్ హియర్ 28 ఈజ్ ద ఏజ్, 28. కాలేజ్ చూడండి, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఏదో ఒక కాలేజ్, కాలేజ్ నేమ్ అనేటువంటిది లైక్ వాణి అనేటువంటిది రాస్తున్నా, కాలేజ్ నేమ్ వాణి. మరి ఇప్పుడు ఈ పర్సన్ కాలేజ్ నేమ్ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు కదా, వాణి. మరి అన్నప్పుడు ఈ వాణి అనేటువంటి కాలేజ్ నేమ్ చేంజ్ కానప్పుడు, ఓకేనా, ఇక్కడ ఈ వాణి అనేటువంటి ఈ నేమ్ ను ఇప్పుడు 100 మంది ఉన్నారండి, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, డాష్ 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 100 స్టూడెంట్స్ ఉన్నారు. 100 స్టూడెంట్స్ కు నీవు ఐడి సపరేట్ ఇవ్వాలి, వాళ్ళ నేమ్స్ అనేటువంటిది సపరేట్ చేయాలి, ఏజెస్ అనేటువంటిది సపరేట్ గా స్టోర్ కావాలి. కానీ 100 మంది స్టూడెంట్స్ ఒకటే కాలేజ్ కదండి, సేమ్ కాలేజ్ కదా. సేమ్ కాలేజ్ అన్నప్పుడు నీకు ఇక్కడ 100 టైమ్స్ ఈ కాలేజ్ నేమ్ అనేటువంటిది ఎందుకు సపరేట్ గా స్టోర్ చేయాలి? ఒకే పూల్ అనేటువంటిది క్రియేట్ అయ్యి, ఆ పూల్ నుంచి ఇక్కడ ఈ నేమ్ అనేటువంటిది షేర్ అయితే సరిపోతుంది కదా. ఒక మెమరీ పూల్ అనేటువంటిది క్రియేట్ కావాలి, ఒక హీప్ అనేటువంటిది క్రియేట్ కావాలి. ఆ హీప్ నుంచి నీకేం కావాలి, కాలేజ్ నేమ్ అనేటువంటిది, ఓకేనా, షేర్ అవ్వాలి ఫర్ స్టూడెంట్ ఈచ్ స్టూడెంట్ కి నీకు ఇక్కడ ఒకేసారి కాలేజ్ అనేటువంటిది స్టోర్ కావాలి, సిఎల్జి కాలేజ్, ఓకేనా, వాణి. ఒకవేళ నీకు ఇక్కడ ఇండివిజువల్ గా క్రియేట్ అవుతే 100 స్టూడెంట్స్ ఇంటూ 2 bytes, దట్ మీన్స్ 200 ఆఫ్ బైట్స్ ఆఫ్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు చూడు, ఇక్కడ స్టాటిక్ కాలేజ్ అనేటువంటిది రాస్తే స్టాటిక్, ఓకేనా, ఇక్కడ నీవు ఈ వేరియబుల్ ను డిక్లేర్ చేసేటప్పుడు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తే ఏమైతుంది, ఓకేనా, స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తే ఈ స్టాటిక్ వేరియబుల్ కాడికి సపరేట్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్, వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్స్ ఇస్ దే, ఆ ఆబ్జెక్ట్స్ కు ఈ సపరేట్ మెమరీ నుంచి నీకేమైతుంది, ఓకేనా, ఈ డేటా అనేటువంటిది సప్లై అవుతుంది. అంటే ఈ వేస్టింగ్ ఆఫ్ 200 బైట్స్ ఆఫ్ మెమరీని నువ్వు సేవ్ చేసినట్లే కదండి. కాలేజ్ నేమ్ అనేటువంటిది మారుతుందండి, 100 మంది కాదు, 1000 మంది స్టూడెంట్స్ ఉండాలి, 1000 మెంబర్స్ ఉండాలి. సో నీకు ఏమైతుంది, స్టాటిక్ అనగానే ఒక సపరేట్ మెమరీ, ఓకేనా, హీప్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఫర్ దిస్. దీని నుంచి నీకేమైతుంది ఇక్కడ, ఓకేనా, మెమరీ అనేటువంటిది సప్లై అవుతుంది ఫర్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్. ఇదే రాయండి, సో ఇట్లే ఎక్స్ప్లెయిన్ చేయండి.
Static is nothing but not only saying this statement. Static keyword in Java is used for memory management. ఈ పాయింట్ చెప్పిన తర్వాత స్టాటిక్ కీవర్డ్ కెన్ బి అప్లైడ్ టు వేరియబుల్స్, మెథడ్స్, బ్లాక్స్. అంటే సేమ్ మెథడ్ కానీ సేమ్ వేరియబుల్ కానీ ఓకేనా నువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయాలన్నప్పుడు దాన్ని ఓకేనా నార్మల్ వేరియబుల్స్ కింద క్రియేట్ చేయొద్దు. ఏం చెప్తున్నా ఇప్పుడు దీనికి ఇక్కడ స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ స్టాటిక్ స్ట్రింగ్ ఓకేనా స్టాటిక్ స్ట్రింగ్. ఇప్పుడు ఇది ఏమైతుంది దాంట్లోనే ఉంటది, కాకపోతే దీనికి సింగిల్ మెమరీ లొకేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. త్రూ దట్ సింగిల్ మెమరీ లొకేషన్ ఏంటి సో ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ గోయింగ్ టు షేర్. నీవు ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకో. థౌజండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో ప్రతి ఆబ్జెక్ట్ లో నీకు దీనికి మెమరీ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఉండేటువంటి నేమ్ కు క్రియేట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి వాట్ సో ఓకేనా ఏజ్ కు క్రియేట్ అవుతుంది. బట్ దీనికి మాత్రం ఒక సపరేట్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో స్టాటిక్ కెన్ బి నువ్వు స్టాటిక్ అనేటువంటి దేనికి ఇంప్లిమెంట్ చేయొచ్చు, దేనికి ఇంప్లిమెంట్ చేయొచ్చు స్టాటిక్ అనేటువంటిది. సో you can implement static variables, you can implement static as methods, you can implement static as some block of statements, you can implement static as nested class. Okay. వేరియబుల్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు జావా స్టాటిక్ వేరియబుల్ దాన్ని ఏమని చెప్తున్నాం, వేరియబుల్ అనేటువంటి దాన్ని స్టాటిక్ వేరియబుల్. ఇందాకనే చెప్పిన కదా వై స్టాటిక్ అనేటువంటిది వేరియబుల్ ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ again and again for same name, same data need to store multiple objects. Okay, multiple objects. Then ఏంటండి use that variable as a static variable. So if you declare okay na any variable as static, that variable is known as static variable. మరి ఈ స్టాటిక్ వేరియబుల్ ని నువ్వు ఎప్పుడు డిక్లేర్ చేయాలనుకుంటున్నావు, ఓకేనా ఎప్పుడు డిక్లేర్ చేయాలనుకుంటున్నావు స్టాటిక్ వేరియబుల్ అనేటువంటి దాన్ని. సో స్టాటిక్ వేరియబుల్ కామన్ ప్రాపర్టీని, not for unique property, common data for all variables, all objects. Then ఇక్కడ చూడండి ఓకేనా the static variable can be used to refer to the common property of all objects, so which is not unique for each object.
మా అర్థమైందా? వై స్టాటిక్ అనేటువంటిది, వై స్టాటిక్ వేరియబుల్. చూడండి ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ టు రిఫర్ టు ద కామన్ ప్రాపర్టీ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఓకేనా? సో ద స్టాటిక్ వేరియబుల్ గెట్స్ మెమరీ ఓన్లీ వన్స్. ఒక్కసారి మాత్రమే మెమరీ అనేటువంటిది ఇనిషియలైజ్ అవుతుంది. The static variable gets memory only once in the class area at the time of class loading. ప్రతి ఆబ్జెక్ట్ కు ఓకేనా, ఆ పర్టికులర్ వేరియబుల్ కు మెమరీ అనేటువంటిది ఎవ్రీ టైం అనేటువంటిది ఇక్కడ క్రియేట్ కాదు అని చెప్తున్నాం. రైట్? సో దట్ ఈస్ స్టాటిక్. సేమ్ వే మనం ఏం చేస్తాం, మెథడ్ అనేటువంటి దానికి కూడా ఇక్కడ ఓకే డిఫైన్ చేస్తాం. సో చూడండి ఒకసారి. అయితే ఇక్కడ నీకు అది ఇంటర్నల్ మేనేజ్మెంట్ మెమరీ అనేటువంటిది, దట్ ఈస్ ఇంటర్నల్ మేనేజ్మెంట్. ఓకేనా? సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ థింగ్. ఏంటి? ఓకే. సో స్టాటిక్ అనేటువంటిది ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. స్టాటిక్ ఎగ్జాంపుల్ గా దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇంకేం అవసరం, ఇక్కడనే తీసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడనే ఒక వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్ అనేటువంటిది తీసుకుంటున్నాం. సీ హియర్. స్టాటిక్ ఆఫ్ CLG. static CLG string of CLG college. ఓకే. సో ఇక్కడ కూడా నువ్వేం చేస్తావు, కామా ఓకేనా, స్ట్రింగ్ ఆఫ్ వాట్ అండి, జస్ట్ CL అని తీసుకుంటున్నాం. ఆల్రెడీ జస్ట్ సి కాలేజ్, మీ ఇష్టం ఎట్లా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే. అండ్ హియర్ ఇనిషియలైజ్ CLG is equal to C. Okay, and here also display what అండి, what okay na, plus of some space here and next CLG. Right, what happened? Oh, plus. సో ఇది స్టాటిక్ ను దాని డిక్లరేషన్ ఓపెన్ చేయండి. స్టాటిక్ ఏంటి అనేటువంటిది దాన్ని మొత్తం ఒకసారి రీడ్ చేయండి. ఇక్కడ స్టాటిక్ కీవర్డ్స్ కు డిక్లరేషన్స్ అనేటువంటి ఓపెన్ కావు. ఓకే. సో బట్ నీవు నార్మల్ గా ఓకేనా స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ను జనరల్ గా రీడ్ చేయాల్సిందే. సో see here also insert what సేమ్ నేమ్ ఏమని చెప్తున్నా, ఓకేనా, కాలేజ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. సో వాణి కాలేజ్ నేమ్ అండ్ హియర్ ఆల్సో రాస్తాం మనం, ప్రతిదానికి అదే రాస్తాం. కానీ మెమరీ అనేటువంటిది ఏమైతుంది, నీవు రాసినంత మాత్రాన ఇక్కడ సపరేట్ గా క్రియేట్ కాదు. ఓకేనా, సపరేట్ గా క్రియేట్ కాదు. ఈ వేరియబుల్ కాడికి ఏం జరుగుతుంది, ఈ వేరియబుల్ కాడికి ఓకే, ఈ స్టాటిక్ వేరియబుల్ కాడికి సేమ్ లొకేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సేమ్ లొకేషన్ క్రియేట్ అయ్యి సో ఆ సేమ్ లొకేషన్ నుంచి నీకు ఏమైతుంది,
ఈ వేరియబుల్ ఆ వేరియబుల్ లో ఆ లొకేషన్ లో వాణి అనేటువంటిది స్టోర్ అవుతుంది. దట్ వాణి ఈజ్ సప్లై టు హియర్ అండ్ హియర్, రైట్. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నేమ్ అనేటువంటిది చేంజ్ అయ్యింది, ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు ఏమైతుంది, నౌ ఇట్ కెన్ క్రియేట్, ఓకేనా. సో ఏంటి, నువ్వేం చేసినావు, ఇక్కడ ఏం చేసినావు, ఈ వేరియబుల్లో వాణి అనేటువంటి దాన్ని స్టోర్ చేసినావు, ఇక్కడ శ్రీ అనేటువంటి శ్రీవాణి అనేటువంటి దాన్ని స్టోర్ చేసినావు. నీకేమొచ్చింది శ్రీవాణి అప్డేటెడ్ డేటా మాత్రమే వచ్చింది. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు నీకు అర్థమైందా, ఇప్పుడు నీకేమర్థమైంది, నీవేమనుకున్నావు, శ్రీవాణి అనగానే ఇక్కడ ఈ నేమ్ అనేటువంటిది సపరేట్ అండ్ ఈ నేమ్ అనేటువంటిది సపరేట్, నౌ డిఫరెంట్, ఓకేనా. మెమరీ లొకేషన్స్, లైక్ మెమరీ లొకేషన్. సో ఇప్పుడు ఇక్కడ దీంట్లో వాణి స్టోర్ అయింది, ఓకేనా, వాణి అండ్ నెక్స్ట్ ఇక్కడ శ్రీవాణి స్టోర్ అయింది అని నీవు అనుకున్నావు, కానీ కాదు. ఎంతసేపు ఉన్నా కూడా ఇది S1 ఆబ్జెక్ట్, ఇది S2 ఆబ్జెక్ట్, ఇది నీవు అజంప్షన్ చేసుకున్నావు. నేనేం చెప్తున్నానండి అంటే ఇక్కడ స్టాటిక్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, ఓకేనా, ఇక్కడ స్టాటిక్ అనేటువంటిది తీసుకుంటే దట్ స్టాటిక్ ఏది, దట్ స్టాటిక్ వేరియబుల్ కెన్ హియర్, స్టాటిక్ వేరియబుల్ కెన్ వాట్ అండి, క్రియేట్ ఏ సపరేట్ మెమరీ లొకేషన్ ఫర్ దట్ వేరియబుల్. ఈ వేరియబుల్ కు సపరేట్ మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఏం స్టోర్ అవుతుంది, ఓకేనా. సో వాల్యూ వాట్ ఎవర్ యూ అప్డేటెడ్ ఆర్ లేదంటే వాట్ ఎవర్ యూ ఇనిషియలీ క్రియేటెడ్, ఆ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది, దాన్ని మాత్రం మిగతా అన్నిటికి ఇస్తుంది. నువ్వు ఫోర్స్ఫుల్ గా ఇక్కడ క్రియేట్ చేసినా చాలు, ప్రతి ఆబ్జెక్ట్ కు నువ్వు డిఫరెంట్ క్రియేట్ చేసినా చాలు, అండ్ లాస్ట్ లో నువ్వు ఏదైతే ఇనిషియలైజ్ చేస్తావో ఆ లాస్ట్ ఇనిషియలైజ్ చేసినదే ఇక్కడ ఏమైతుంది, దీంట్లో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 లైక్ 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసిన, అండ్ 10th ఆబ్జెక్ట్ లో నేను ఏం చేసిన ఇక్కడ, ఓకేనా, శ్రీయిందు అని రాసిన, 10th ఆబ్జెక్ట్ లో శ్రీయిందు రాసిన. ఫైనల్ గా ఇక్కడ నాకు ఈ మెమరీలో ఏది స్టోర్ అవుతుంది, శ్రీయిందు స్టోర్ అవుతుంది. శ్రీయిందు అనేటువంటిది వీటన్నిటికీ సప్లై అవుతుంది. ఇక్కడ రిటర్న్ లో శ్రీయిందు అనేటువంటిది సప్లై అవుతుంది. అర్థమైందా, స్టాటిక్ కీవర్డ్ ఇప్పుడు క్లియర్ కదండి. ఇప్పుడు దీనికి కూడా ఏమైంది నీకు, శ్రీవాణి. ఇది స్టాటిక్ లో వాట్ కన్ఫ్యూజ్డ్, డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ నేను ఏం చేసిన, ఇక్కడ నుంచి రావాలి, ఏ నుంచి ఇది స్టాటిక్ అనేటువంటిది కీవర్డ్. స్టూడెంట్ ఐడి ఇస్ డిఫరెంట్, స్టూడెంట్ నేమ్. మనము స్టాటిక్ అనేటువంటిది ఎందుకని చెప్పిన, మెమరీ మేనేజ్మెంట్ పర్పస్. ఏంటి మెమరీ మేనేజ్మెంట్ సార్, ఓకేనా. ఇక్కడ ఏదైతే వేరియబుల్ అనేటువంటిది కామన్ వాల్యూ అనేటువంటిది ఫర్ ఆల్ స్టూడెంట్స్, స్టూడెంట్ ఐడి అనేటువంటిది కామన్ ఫర్ ఆల్, నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. స్టూడెంట్ ఐడి ఫర్ కామన్ ఫర్ ఆల్, నో, ఎందుకంటే ఇండివిజువల్ స్టూడెంట్స్. స్టూడెంట్ నేమ్, నో. స్టూడెంట్ ఏజ్, నో. These three things are not common for all students.
మరి నీకు కాలేజ్ నేమ్ అనేటువంటిది ఏంటి? కాలేజ్ నేమ్ అనేటువంటిది కామన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. నేను మీకు ఫస్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్పినా? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేటువంటిది క్రియేట్ చేస్తావో, ఆబ్జెక్ట్‌లో ఏవైతే ఓకేనా? ఇక్కడ వాల్యూస్‌ను ఎంటర్ చేస్తున్నావో ప్రతి వాల్యూకు ఓకేనా? ఈ బేస్డ్ ఆన్ దిస్ డేటా టైప్ సైజ్ అనేటువంటిది క్రియేట్ అవుతది. టోటల్ ఈ ఆబ్జెక్ట్‌కు ఈ డేటా టైప్స్‌ని బేస్ చేసుకొని సైజ్ క్రియేట్ అవుతది. అన్నప్పుడు ఇక్కడ ఇంట్ అనేటువంటి దానికి 4 బైట్స్, స్ట్రింగ్ అనేటువంటి దానికి 2 బైట్స్, ఇంట్ అనేటువంటి దానికి 4 బైట్స్ అగైన్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దానికి 4 బైట్స్. ఇక్కడ స్టాటిక్ లేకపోతే మొత్తం ఏమైతుంది నీకు? ఓకేనా? ఇది 2, 4, 4, 2 మొత్తం 12 బైట్స్ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి డేటా టైప్స్‌కు క్రియేట్ కావాలి. ఇట్లా నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నావు? 1, 2, 3, 4 ఇట్లా ఎన్ నంబర్ ఆఫ్ 100 ఆబ్జెక్ట్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నావు. 100 ఆబ్జెక్ట్స్ అన్నప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్ 12 మొత్తం టోటల్‌గా ఏమైతుంది? ఓకేనా? 1200 ఆబ్జెక్ట్స్ 1200 బైట్స్ ఆఫ్ మెమరీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో, దీంట్లో మరి ప్రతిసారి అన్నెసెసరీలీ ఓకేనా? క్రియేటింగ్ దీనికి ప్రతి దానికి ప్రతి ఆబ్జెక్ట్‌కు ఈ కాలేజ్ నేమ్ అనేటువంటిది కామన్ గదా! మరి కామన్ అన్నప్పుడు ప్రతి ఆబ్జెక్ట్‌లో దానికి ఏంటి మెమరీని ఎందుకు ఇనిషియలైజ్ చేయాలి? అవసరం లేదు. కాబట్టి నేనేం చేస్తున్నా, ఈ కామన్ ప్రాపర్టీని స్టాటిక్ అనేటువంటి దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఎప్పుడైతే నేను స్టాటిక్ అంటానో, అప్పుడు ఇది ఆబ్జెక్ట్‌లకెళ్ళి బయటికొస్తది. బయటికొచ్చి ఒక సెపరేట్ మెమరీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ సెపరేట్ మెమరీలో నువ్వు ఏదైతే నేమ్‌ను స్టోర్ చేస్తున్నావో, ఇక్కడ ఈ నేమ్‌ను స్టోర్ చేస్తున్నావో, ఆ నేమ్ అనేటువంటిది ఈ సెపరేట్ మెమరీలో స్టోర్ అయ్యి, అది వన్ టైమ్ మాత్రమే స్టోర్ అవుతుంది. తర్వాత నువ్వు నెక్స్టు ఇక్కడ కాల్ చేసినటువంటి ఇక్కడ ఏం కాల్ చేసినావు? S1 డాట్ డిస్‌ప్లే అనంగానే డిస్‌ప్లే మెథడ్‌లో ఏముంది నీకు? ఓకేనా? స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఈ 3 థింగ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి సప్లై అవుతాయి? ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినటువంటి మెమరీ నుంచి డిస్‌ప్లే అవుతాయి. ఈ కాలేజ్ అనేటువంటిది మాత్రమే నీకేమైతుంది? ఓకేనా? సెపరేట్ పూల్ నుంచి మెమరీ పూల్ నుంచి డిస్‌ప్లే అవుతుంది. అర్థమైతుందా? మరి సార్ నీవు ఫస్ట్ ఫోర్స్‌ఫుల్‌గా S1 అనేటువంటి దానికి వాణి రాసినావు. S2 అనేటువంటి దానికి శ్రీవాణి రాసినావు. అన్నప్పుడు నీవు మోడిఫికేషన్ అనేటువంటిది చూడాలి ఇప్పుడిక్కడ. ఇనిషియలైజేషన్ లాస్ట్ నువ్వు దేన్ని ఇనిషియలైజ్ జేసినావు? దేనికి ఇనిషియలైజ్ జేసినావు? కాలేజ్ నేమ్‌గా లాస్ట్ ఇనిషియలైజ్డ్. ఫస్ట్ నీకు ఇదే పోయి స్టోర్ అయింది. కానీ తర్వాత నీవేం జేసినావు? కాలేజ్ అనేటువంటి వేరియబుల్‌ను శ్రీవాణిగా మోడిఫై జేసినావు. అంటే శ్రీవాణి అనేటువంటిది దేంట్లో స్టోర్ గావాలి? కాలేజ్ అనేటువంటి వేరియబుల్‌లో స్టోర్ గావాలి. కాలేజ్ అనేటువంటి వేరియబుల్ దగ్గరికి శ్రీవాణి వస్తది. ఈ శ్రీవాణి అనే ఈ కాలేజ్ అనేటువంటి వేరియబుల్ ఏంటి? స్టాటిక్. స్టాటిక్ అంటే స్టాటిక్ మెమరీ లొకేషన్ కాడికెళ్ళి లాస్ట్‌లో అప్‌డేట్ అయినటువంటి డేటాను మాత్రమే దాంట్లో స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నీవు కాల్ చేసినప్పుడు ఓకేనా? ఈ మెమరీలో ఏది ఉంటే అదే ఇక్కడ వీటికి కాల్ అవుతది. నేనేం చెప్తున్నా సింప్లీ ఇక్కడ మీకు ఒక ఇమేజ్ నేను డిస్‌ప్లే చేస్తా. చూడండి ఒక ఇమేజ్‌ని. ఆ ఇమేజ్ నుంచి ఇంకా నీకు ఓకేనా వెరీ క్లియర్ అవుతుంది. సీ హియర్ S1 ఇక్కడ మొత్తం S1, S2 అనేటువంటివి 2 ఆబ్జెక్ట్స్. ఇదంతా స్టాక్ మెమరీ. ఈ కాలేజ్ అనేటువంటిది ఏంటండి అంటే ఇది స్టాటిక్ మెమరీ. ఈ స్టాక్ ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఓకేనా? S1 స్టూడెంట్ ఐడీ. S1కు నీకు ఇక్కడ ఒక మెమరీ క్రియేట్ అయింది చూడండి. స్టూడెంట్ ఐడీ 222 నేమ్ అనేటువంటిది ఆర్యన్ వాటెవర్ ఇట్ మే బి. సో, మరి ఇప్పుడు ఇదొక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌లో స్టోర్ అయినటువంటి ఈ డేటా. S2 డేటా ఇదంతా.
S1 డేటా ఇది ఒక ఐడి అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. ఈ స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో కాలేజ్ అనేటువంటిది అది సపరేట్ పూల్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు నీవేం చేసినావు, S1 ను కాల్ చేసినప్పుడు ఏమైతుంది, ఈ సరే ఇక్కడ S1 ను కాల్ చేసినప్పుడు ఏమైతుంది, S1 లో ఉండేటువంటి డేటాతో పాటు కాలేజ్ కూడా డిస్ప్లే కావాలి. కాలేజ్ ఇక్కడ నుంచి డిస్ప్లే అవుతుంది. ఈ లొకేషన్ నుంచి కాలేజ్ డిస్ప్లే అవుతుంది. S2 అనేటువంటి దాన్ని కాల్ చేసినప్పుడు S2 ఆబ్జెక్ట్ లో ఉండేటువంటి డేటా అండ్ నెక్స్ట్ కాలేజ్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అయింది. దీని నుంచి డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కు నీవు ఇక్కడ కాలేజ్ నేమ్ అనేటువంటిది చేంజ్ చేస్తే అది లాస్ట్ అప్డేటెడ్ డేటా ఏదైతే ఉందో అది ఇక్కడ మాడిఫై అవుతది. దీంట్లో మాడిఫై అవుతది. దీంట్లో మాడిఫై అవుతది. ఈ కాలేజ్ అనేటువంటి నేమ్ నాట్ ఇన్ దిస్ మెమరీ లొకేషన్, నాట్ ఇన్ దిస్ మెమరీ లొకేషన్. ఇట్ ఈస్ ఎ సెపరేట్ మెమరీ లొకేషన్. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ ఫోర్స్ఫుల్లీ ఇక్కడ ఇనిషియలైజ్డ్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ఈచ్ ఆబ్జెక్ట్, ఫైనల్ ఆబ్జెక్ట్ ఏదైతే మాడిఫై అవుతుందో ఆ డేటానే ఇక్కడ ఈ మెమరీలో స్టోర్ అవుతుంది. ఈ మెమరీ నుంచి కాలేజ్ కి నీకు వాల్యూ అనేటువంటిది సప్లై అవుతుంది. ఇప్పుడన్నా క్లియరా? నౌ క్లియర్? ఓకేనా? ఇక్కడ 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కాలేజ్ అనేటువంటిది స్టాటిక్. సపరేట్ గా తీసుకుపోయి పెట్టేస్తుంది. దానికోసం సపరేట్ ఒక మెమరీ. ఒకటే మెమరీ, సింగిల్ మెమరీ. ఇక్కడ వీటికన్నిటికి దేనికి దానికి ఇండివిజువల్ మెమరీ. దేనికి ఎన్ని ఆబ్జెక్ట్స్ 100 ఆబ్జెక్ట్స్ ఉంటే 100 ఆబ్జెక్ట్స్ కు ఇండివిజువల్ మెమరీస్ క్రియేట్ చేసింది ఇట్లా. ఈ అన్ని ఆబ్జెక్ట్స్ కు ఒకే ఒక్క మెమరీ ఇది. నువ్వు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3 అట్లా ప్రతి ఆబ్జెక్ట్ ఒక సెపరేట్ నేమ్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ వస్తున్నావు కాలేజ్ నేమ్. లాస్ట్ 100 దానికి నువ్వు ఏదైతే నేమ్ ఇస్తున్నావో లాస్ట్ 100 దానికి అదే వచ్చి దీంట్లో స్టోర్ అవుతాయి. ఆ వాల్యూవే ఇక్కడ వచ్చి మాడిఫై అవుతుంది. అండ్ నువ్వు వాటిని ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే లాస్ట్ మాడిఫైడ్ వాల్యూ ఉందో ఆ వాల్యూ వీటన్నిటికి సప్లై చేసుకుంటూ కూర్చుంటది. కానీ ప్రోగ్రామ్ లో మాత్రం నేను కాలేజ్ నేమ్ వేరే ఇచ్చిన ఇక్కడ అన్నిటికి ఒకటే డిస్ప్లే అయింది అని చెప్పేసి నువ్వు ఓకేనా కన్ఫ్యూజ్ కాకు. ఎందుకంటే స్టాటిక్ యొక్క ఇంటెన్షనే అది టు షేర్ ద కామన్ ప్రాపర్టీ. కామన్ ప్రాపర్టీని షేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నువ్వు దేన్ని యూజ్ చేస్తున్నావు, స్టాటిక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ నీకు ఏమైంది, శ్రీవాణి అనేటువంటిది డిస్ప్లే అయింది. ఇది వేరియబుల్ యాజ్ ఎ స్టాటిక్. తర్వాత నువ్వేం చేస్తావు, ఓకేనా, స్టాటిక్ మెథడ్ ను కూడా డిక్లేర్ చేసుకుంటావు. మరి స్టాటిక్ మెథడ్ నుంచి నీకేంటి అడ్వాంటేజ్, మెథడ్స్ యాజ్ ఏ స్టాటిక్ దట్ మీన్స్ ఏంటండి, సో ఇఫ్ యూ ఓకేనా డిక్లేర్ స్టాటిక్ కీవర్డ్ యాజ్ ఎ మెథడ్, దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిక్ మెథడ్. ఇక్కడ చూడండి, ఈ నుంచి చూడండి, ఓకే స్టాటిక్ మెథడ్. Static method, a static method belongs to class rather than object of class. A static method can be invoked without the need for creating instance of object. New object అనేటువంటిది క్రియేట్ చేయకుండా కూడా ఇక్కడ నీకు ఏమైతుంది, స్టాటిక్ మెథడ్ అనేటువంటిది ఓకేనా ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందాక నువ్వు ఏం చేసినావు, ఓకేనా ఇందాక ఏం చేసినామండి, ఎస్ ప్రతి ఓకేనా మెథడ్ ను ఆబ్జెక్ట్ తోటి కాల్ చేసినావు.
ఎప్పుడైతే నువ్వు స్టాటిక్ అనేటువంటిది మెథడ్ గా తీసుకున్నావో, దట్ మెథడ్ షుడ్ నాట్ బి యాక్సెస్డ్ విత్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తోటి నువ్వు యాక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని స్టాటిక్ మెథడ్ ని. ఇక్కడ చూడండి, ఇన్ యువర్ ప్రోగ్రామ్, సి ఇన్ యువర్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఏ స్టాటిక్ మెథడ్ కెన్ బి ఇన్వోక్డ్ వితౌట్ నీడ్ ఫర్ క్రియేటింగ్ an instance of a class. ఇన్స్టాంట్ క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసినటువంటి ఇన్స్టాంట్ తోటి నువ్వు స్టాటిక్ అనేటువంటి దాన్ని ఇన్వోక్ మీన్స్ కాల్ చేయడం, యాక్సెస్ చేయడం చేయాల్సినటువంటి అవసరం లేదు. దట్ కెన్ ఆటోమేటికల్లీ, ఓకేనా, యాక్సెస్డ్. అండ్ స్టాటిక్ మెథడ్స్ కెన్ యాక్సెస్ స్టాటిక్ డేటా మెంబర్స్ అండ్ కెన్ చేంజ్ ద వాల్యూ ఇట్. ఆ వాల్యూను చేంజ్ చేయాలి, స్టాటిక్ లో ఉండేటువంటి వాల్యూను చేంజ్ చేయడం కోసం స్టాటిక్ మెథడ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇదంతా కాదు కానీ, అండ్ డైరెక్ట్ గా ప్రోగ్రామ్ లోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ క్రియేటింగ్, ఓకేనా, కాలేజ్ అండ్ కాలేజ్ నేమ్ అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నా. కాలేజ్ నేమ్ వచ్చేసి వాణి అనేటువంటి నేమ్ ని ఇచ్చేసిన. రైట్, ఇప్పుడు ఏంటంటే వాణి నేమ్ అనేటువంటిది ఇచ్చినాం కదా, ఇక్కడ యూ నో నీడ్ టు రైట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వీటిని ఇనిషియలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రైట్, అండ్ హియర్ ఆల్సో యు నాట్ required to initialize here. Already initialized, data is initialized. ఏంటి parameters? So here initialization లో ఇక్కడ దిశ ఎందుకు, ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చినాం కదండి. సో ఇక్కడ నాట్ రిక్వైర్డ్, దిస్ వన్, ఇది కూడా అవసరం లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేసిన, స్టాటిక్ కాలేజ్ నేమ్ ఈజ్ వాణి అండ్ ఇనిషియలైజేషన్ లో దాని పారామీటర్ లో ఇక్కడ కూడా తీసేసిన. ఈ ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్ లో జస్ట్ నేను ఏమేమి ఇన్సర్ట్ చేస్తున్నా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్. మరి ఎందుకు కాలేజ్ నేమ్ ని ఇన్సర్ట్ చేయట్లేదు? ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేసిన కదండి వాణి అనేటువంటిది. ఇది కామన్ నేమ్ ఫర్ ఆల్, ఓకేనా, స్టూడెంట్స్. రైట్, ఫైన్. యాక్సెసింగ్ లో వాణి వచ్చేసింది, అందరికి వాణి వచ్చేసింది. ఇది స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నా, ఒక ఆ నేమ్ అనేటువంటి దాన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ ఇనిషియలైజ్ చేసిన కదా, చేంజ్ చేయాలి. చేంజ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానండి అంటే, ఓకేనా, ఇక్కడ ఒక మెథడ్ తీసుకుంటున్నా. ఇక్కడనే ఒక మెథడ్ తీసుకుంటున్నా. ఏంటి, స్టాటిక్ సో ఇప్పుడు చూడండి, స్టాటిక్ అనేటువంటిది మెథడ్ నేమ్ వచ్చేసి వాట్ ఎవర్ ఇట్ మే బి మెథడ్ స్టాటిక్, ఓకేనా, స్టాటిక్ కీవర్డ్ తోటి మెథడ్ ను డిఫైన్ చేస్తున్నా. సో ఓకేనా, రిటర్న్ టైప్ వచ్చేసి వైడ్ చేంజ్, మెథడ్ నేమ్ వచ్చేసి చేంజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, చేంజ్ డేటా. సో ఇన్ దిస్ మెథడ్ ఇక్కడ నేనేం చేస్తున్నా చూడండి,
ఓకేనా, దేన్ని చేంజ్ చేస్తున్నా సిఎల్జి ఆల్రెడీ ఏముంది, వాణిగా ఉంది. ఓకేనా, చేంజ్ ఏంటి, సిఎల్జి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం రాస్తున్నా, శ్రీవాణి, రైట్. యాజ్ పర్ యువర్ కండిషన్స్ నీకేం కావాలి, ప్రతి మెథడ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ తోటి యాక్సెస్ అవ్వాలి. ప్రతి మెథడ్ ను నీవేం చేయాలి, ఇక్కడ చూడు ఏమేం చేసినావు. సో ఇక్కడ రైట్, ఇంకా ఇది ఓకే. ఇన్సర్ట్ మెథడ్ ఈస్ యాక్సెస్డ్ విత్ ఆబ్జెక్ట్, అండ్ నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ ఈస్ యాక్సెస్డ్ విత్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ తోటి నువ్వు యాక్సెస్ చేయకపోతే నీకు ఆ పర్టికులర్ మెథడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు. కానీ నేనేం చేస్తున్నా ఇక్కడ, ఈ చేంజ్ అనేటువంటిది ఏదైతే మెథడ్ ఉందో ఈ మెథడ్ ను నేను ఏ ఆబ్జెక్ట్ తోటి కాల్ చేయట్లేదు, ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుందండి అంటే, ఈ స్టాటిక్ అనేటువంటి మెథడ్ ఈ స్టేట్మెంట్ ను ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ లో నువ్వేం చేసినావు, సిఎల్జి ఈక్వల్స్ టు శ్రీవాణి. ఆల్రెడీ సిఎల్జిలో ఏముంది, ఇక్కడ వాణి అనేటువంటిది నీకు ఆల్రెడీ డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఏం చేసిన, స్టాటిక్ ఈక్వల్స్ టు చేంజ్ అనేటువంటిది రాసిన, స్టాటిక్ మెథడ్ చేంజ్ అనేటువంటిది రాసినాం, కాలేజ్ ఈక్వల్స్ టు శ్రీవాణి. ఇప్పుడు ఈ మెథడ్ అనేటువంటిది ఆటోమేటికల్లీ చేంజ్ దిస్ వాల్యూ, ఆటోమేటిక్ గా చేంజ్ చేస్తుంది వితౌట్ ఇన్వోకింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఆ మెథడ్ ను నీవు ఏదైనా ఆబ్జెక్ట్ తోటి ఇన్వోక్ చేసినావా, చేయలే. చూడు వాట్ హ్యాపెండ్ హియర్, ఏమైందండి. సో దట్ షుడ్ బి చేంజ్ ఏంటి, స్టాటిక్ కదండి. ఇనిషియలైజేషన్, ఓకే, ఇనిషియలైజేషన్ మెథడ్ కూడా ఉంది కదా. ఓకే, హియర్ ద ఇనిషియలైజేషన్ కోసం మీరు ఏం చేస్తారండి అంటే, హియర్ నాట్ యూజింగ్ ద మెథడ్ అండ్ యూజ్ ద కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ ను యూజ్ చేయండి, ఇక్కడ ఇనిషియలైజేషన్, డేటా ఇనిషియలైజేషన్, ఇన్ దిస్ ప్లేస్ యూజ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకేనా, సో కన్స్ట్రక్టర్ అనేటువంటిది ఏంటి, ఇట్స్ నేమ్ ఈస్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్, ఎందుకంటే ఇక్కడ మనం మాన్యువల్ గా ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఓకే, ఏమని చెప్తున్నాం, క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ 10. మళ్ళీ ఈ కన్స్ట్రక్టర్ ఏంటి, దీని గురించి మాకు తెలియదు కదా అని చెప్పేసి మీరేం టెన్షన్ పడద్దండి. ఓకేనా, ఐ విల్ డిస్కస్ దట్ వన్ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ ఇంటూ ఆఫ్ వాట్ అండి, ఇంటూ ఆఫ్ ఏది సేమ్ ఏం చెప్తున్నాం, స్టూడెంట్ ఐడి ఐ కామా, ఓకేనా, అండ్ స్ట్రింగ్ ఆఫ్ వాట్ అండి, సంథింగ్ లైక్ ఎన్ కదా యూజ్ చేస్తున్నాం, ఎన్ కామా ఇంటూ ఆఫ్ age. And in this constructor here SID equals to I, same కాకపోతే constructor అది, that will also automatically executed here, and here S name.
S name is equal to n. And next ఏమని చెప్తున్నాం, age is equal to, so a. No error, no error, no error. ఓకే, ఏం అవసరం లేదు, ఒక్కసారి ప్రీవియస్ ప్రోగ్రామ్ సెట్. ఓకే, ఇదే కదండి, ఇదే. ఓకే, యాజ్ ఇట్ ఈస్. దీని నుంచి నీకేమొచ్చింది? ఓకే, దాన్ని అట్లా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నా. ఏమని రాస్తున్నా? సో నేను ఏం చెప్తున్నా మీకు, static method should not be accessed with what అండి? Should not accessed with ఆబ్జెక్ట్స్ తోటి. ఓకేనా, ఆబ్జెక్ట్ తోటి యాక్సెస్ అవ్వదు. మరి దేనితోటి యాక్సెస్ అవుతుంది? దేనితో నేను దాన్ని యాక్సెస్ చేస్తున్నా? ఇక్కడ నీకు చేంజ్ కావాలి అంటే ఏం చెప్తున్నా ఇక్కడ చూడండి, బిఫోర్ హియర్ క్లాస్ స్టూడెంట్ 10 డాట్ వాట్ అండి, చేంజ్ మెథడ్. ఎక్కడుంది చేంజ్? హియర్ ఇస్ ద చేంజ్ మెథడ్. డైరెక్ట్ క్లాస్ తోటి యాక్సెస్ చేస్తున్నాం, బట్ నాట్ యాక్సెసింగ్ విత్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూడండి, చేంజ్డ్ ఆర్ నాట్. ఇక్కడ మనం ఏంటండి అంటే, ఈ మెథడ్, ఇది ఒక మెథడ్. దిస్ మెథడ్ కెనాట్ బి యాక్సెస్డ్ విత్ ఆబ్జెక్ట్. దట్ మెథడ్ డైరెక్ట్లీ కాలింగ్ విత్ వాట్ అండి, కాలింగ్ విత్ క్లాస్ తోటి కాల్ చేస్తున్నాం మనం. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థమైందండి. అయితే సార్ ప్రతిసారి మెయిన్ మెథడ్ అనేటువంటి దాన్ని ప్రతి ప్రోగ్రామ్ లో, చాలా ప్రోగ్రామ్ లో మనం చూసినాం. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మెయిన్ అనేటువంటి దానికి స్టాటిక్ ని ఎందుకు యూజ్ చేసినాం అంటే, ఇక్కడ చూడండి, మెయిన్ మెథడ్ యూ షుడ్ నాట్ కాల్ విత్ మెయిన్ మెథడ్ యాజ్ ఏ, ఓకేనా, ఆబ్జెక్ట్ తో నువ్వు ఎక్కడ మెయిన్ అనేటువంటి దాన్ని కాల్ చేయట్లేదు. వై మెయిన్ మెథడ్ యాజ్ ఏ స్టాటిక్? ఇంటర్వ్యూ క్వశ్చన్. అంటే మెయిన్ మెథడ్ షుడ్ నాట్ కాల్ విత్ ఆబ్జెక్ట్ తోటి నువ్వు కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్ గా మెయిన్ మెథడ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి మెయిన్ క్రియేటెడ్ విత్ స్టాటిక్ కీవర్డ్. ఓకేనా? సో ఇదండి స్టాటిక్ అనేటువంటి కీవర్డ్. ఇక్కడ ఉండేటువంటి లాస్ట్ ప్రోగ్రామ్ లో డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ మెథడ్ అనేటువంటి దాన్ని కూడా మనం స్టాటిక్ గా తీసుకుంటున్నాం. ఎప్పుడైతే ఒక మెథడ్ అనేటువంటి దాన్ని స్టాటిక్ మెథడ్ గా డిఫైన్ చేసినామో, దట్ మెథడ్, ఓకేనా, ఆటోమేటికల్లీ ఎగ్జిక్యూటెడ్ విత్ క్లాస్ నేమ్ తోటి దాన్ని డైరెక్ట్ కాల్ చేస్తున్నాం. అంతేగాని ఆబ్జెక్ట్ తోటి దాన్ని నువ్వు యాక్సెస్ చేయట్లేదు. రైట్? సో దిస్ మెథడ్ ఆటోమేటికల్లీ ఇన్వోక్డ్, ఈ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. దాంట్లో ఉండేటువంటి డేటా అనేటువంటిది కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడు? త్రూ దిస్ స్టేట్మెంట్. ఓకే, this is about the static, and in next class we'll see about this keyword. మళ్ళీ నేను ఒక్కసారి రేపటి క్లాస్ లో మీకు అది డిస్కస్ చేస్తాను. టూ డైమెన్షనల్ అరే, ఓకేనా, యూజింగ్ స్కానర్ ఫంక్షన్, స్కానర్ క్లాస్ నాట్ ఫంక్షన్.
స్కానర్ అనేటువంటిది క్లాస్. ఓకేనా? I have some work. Okay. So I will discuss that concept in tomorrow's class. First దాన్ని డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్.